జై హింద్ ఫ్రెండ్స్. కోవా బన్ వివాదం మన అందరికి కూడా తెలిసిందే. ఈ రోజున కోవా బన్ వివాదంలో తీసుకొని మనం అందరం కూడాను ఇదే అంశాన్ని తీసుకొని ఇదే ఒక నేషనల్ ఇష్యూగా లేకపోతే రాష్ట్రంలో ఇదే అంశంగా మనం అందరం కూడాను ఈ అంశం పైనే మాట్లాడతాం. సరే, కోవా బన్ ఇష్యూలో మీరు చూసుకుంటే కనుక ఎక్కడ కూడాను ఏం కల్తీ జరిగింది లేకపోతే వాళ్ళ దగ్గర ఫుడ్ సెక్యూరిటీ ఉన్నా కూడా కానీ ఒక కావాలని చెప్పేసి ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కోణం ఉన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇంతమంది ప్రజలు అంటే దాదాపు ముస్లిం సమాజం యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఈ రోజున హిందువులు అనేక మంది ముందుకు వచ్చి దీన్ని కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కోవా బన్ను కేవలం హిందువులు మాత్రమే తినరు, కోవా బన్ను ముస్లింలు కూడాను తింటారు. హిందువులు మాత్రమే తినరు, హిందువులు పూర్తిగా అందరూ కూడాను తినేటటువంటి ఆహారం ఏదైనా ఉందంటే కనుక అది కూడాను అతి పవిత్రంగా భావించేటటువంటి ఆహారము తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు. కానీ ఆ లడ్డు వ్యవహారంలో ఈ రోజు మన అందరికి కూడాను తెలిసిందే ఎంత దారుణంగా అందులో కల్తీ జరిగింది అని చెప్పి. మనం కల్తీ అని చెప్పడం కన్నాను నకిలీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా మీకు ఎన్డీడీబీ మరియు అదేవిధంగా ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్లు మనలో పూర్తిగా ఏంటంటే ఒక న్యాచురల్ గా ఈ ఘీని తయారు చేయకుండా ఆర్టిఫిషియల్ గా కొన్ని కెమికల్స్ తో ఈ ఘీని తయారు చేసి దాదాపు 20 కోట్ల లడ్డూలు అంటే ఒక సామాన్య స్థాయి కార్పొరేటర్ దగ్గర నుంచి తీసుకొని దేశ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని మరియు అదే విధంగా రాష్ట్రపతి వరకు కూడాను గత ప్రభుత్వ పాలకులు వాళ్ళని తీసుకెళ్లి ప్రసాదంగా అందించవచ్చారు. అంటే ఒక కల్తీ మరియు నకిలీ లడ్డూని తీసుకెళ్లి ఇచ్చొచ్చారు. అంటే ఇది మొత్తం యావత్తు హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఈ రోజున జగన్ మరియు జగన్ అండ్ కో పూర్తిగా హిందూ సోదరుల యొక్క మనోభావాలతో ఆడుతుందన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, ఏది ఫుడ్ జిహాద్, ఏది ఆహారపు జిహాద్ అనేది మీరే డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని చెప్పేసి ఈ అంశంపై మనం మాట్లాడలేకపోతున్నాము. కానీ ఒక చిన్న చిరు వ్యాపారిపై పడి మనం ఈ రోజున అతన్ని మనం తూర్పాల పడితే వచ్చే లాభం ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. జై హింద్ ఫ్రెండ్స్. కోవా బన్ వివాదం మన అందరికి కూడా తెలిసిందే. ఈ రోజున కోవా బన్ వివాదంలో తీసుకొని మనం అందరం కూడాను ఇదే అంశాన్ని తీసుకొని ఇదే ఒక నేషనల్ ఇష్యూగా లేకపోతే రాష్ట్రంలో ఇదే అంశంగా మనం అందరం కూడాను ఈ అంశం పైనే మాట్లాడతాం. సరే, కోవా బన్ ఇష్యూలో మీరు చూసుకుంటే కనుక ఎక్కడ కూడాను ఏం కల్తీ జరిగింది లేకపోతే వాళ్ళ దగ్గర ఫుడ్ సెక్యూరిటీ ఉన్నా కూడా కానీ ఒక కావాలని చెప్పేసి ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కోణం ఉన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇంతమంది ప్రజలు అంటే దాదాపు ముస్లిం సమాజం యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి ఈ రోజున హిందువులు అనేక మంది ముందుకు వచ్చి దీన్ని కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కోవా బన్ను కేవలం హిందువులు మాత్రమే తినరు, కోవా బన్ను ముస్లింలు కూడాను తింటారు. హిందువులు మాత్రమే తినరు, హిందువులు పూర్తిగా అందరూ కూడాను తినేటటువంటి ఆహారం ఏదైనా ఉందంటే కనుక అది కూడాను అతి పవిత్రంగా భావించేటటువంటి ఆహారము తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు. కానీ ఆ లడ్డు వ్యవహారంలో ఈ రోజు మన అందరికి కూడాను తెలిసిందే ఎంత దారుణంగా అందులో కల్తీ జరిగింది అని చెప్పి. మనం కల్తీ అని చెప్పడం కన్నాను నకిలీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా మీకు ఎన్డీడీబీ మరియు అదే విధంగా ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్లు మనలో పూర్తిగా ఏంటంటే ఒక న్యాచురల్ గా ఈ ఘీని తయారు చేయకుండా ఆర్టిఫిషియల్ గా కొన్ని కెమికల్స్ తో ఈ ఘీని తయారు చేసి దాదాపు 20 కోట్ల లడ్డూలు అంటే ఒక సామాన్య స్థాయి కార్పొరేటర్ దగ్గర నుంచి తీసుకొని దేశ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని మరియు అదే విధంగా రాష్ట్రపతి వరకు కూడాను గత ప్రభుత్వ పాలకులు వాళ్ళని తీసుకెళ్లి ప్రసాదంగా అందించవచ్చారు. అంటే ఒక కల్తీ మరియు నకిలీ లడ్డూని తీసుకెళ్లి ఇచ్చొచ్చారు. అంటే ఇది మొత్తం యావత్తు హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఈ రోజున జగన్ మరియు జగన్ అండ్ కో పూర్తిగా హిందూ సోదరుల యొక్క మనోభావాలతో ఆడుతుందన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, ఏది ఫుడ్ జిహాద్, ఏది ఆహారపు జిహాద్ అనేది మీరే డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని చెప్పేసి ఈ అంశంపై మనం మాట్లాడలేకపోతున్నాము. కానీ ఒక చిన్న చిరు వ్యాపారిపై పడి మనం ఈ రోజున అతన్ని మనం తూర్పాల పడితే వచ్చే లాభం ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి.